విషయం చెప్పాలా. మీరందరూ చిన్నపిల్లలు, కేజీ జూనియర్స్. నేను కూడా మా డాడీ ఏం చెప్తారంటే నా పేరు షాలోమ్ అని పిలుస్తారు. వినాలా? అరే మారు షాలోమ్, ఎన్ని రోజులు మారు 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 అంటే చెప్తూనే వస్తూనే ఉన్నాడు. పప్ప రేపు మాటలే పప్ప, రేపు అల్లరి చేయలే పప్ప, రేపు ఇది చేయలే పప్ప అని 34 సంవత్సరాలు నేను గడుపుతూ వచ్చిన. కానీ ఇప్పుడు నేను మారినా, కానీ మా పప్ప లేడు చూడడానికి. అర్థమైందా? అట్లనే మీ మమ్మీ మీ డాడీ ఈ లోకంలో ఉన్నంత వరకే. ఇప్పుడు నేను మారినా, బాగుపడినా, నేను సాక్ష్యం ఇస్తున్నా, కానీ నాకు చూడడానికి ఎవరు లేరు? మా పప్ప లేడు. అట్లనే దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలా. అట్లనే నేను సద్వినియోగపరచుకోలేకపోయినా మా పప్ప ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యానికి పోయాడు. పప్ప నేను ఇప్పుడు మారిన చూస్తున్నాడు, వస్తాడా? చెప్పాలా? వస్తాడా? రాడు. నేను ఈ స్టేజ్ మీద నిలబడి వాక్యం ఖండత వాక్యం చెప్పారు కదా, ఖండత వాక్యం కూడా ఏ రోజు చెప్పలేదు. అర్థమవుతుందా? కానీ నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబడి నేను మీకు క్లోజింగ్ లెసన్ చెప్తున్నా అంటే మా పప్ప చూడలేడు. ఎందుకంటే ఈ ఇహలోకపు తండ్రి లేడు, కానీ నాకు ఒక నమ్మకం, నా పరలోకపు తండ్రి ఉన్నాడు. ఎవరు? నిజమైన యేసుక్రీస్తు. ఏ రోజైనా నేను చనిపోయిన తర్వాత ఆ పరలోక రాజ్యానికి చేరుకోవాలా, నేను అక్కడ ఎవరిని చూడాలా? యేసు ప్రభువుని చూడాలా, మా పప్పని చూడాలా. పప్ప నన్ను ఈ లోకంలో చనిపోతూ వస్తున్నాడు, కానీ నా యొక్క బాగుపడతనాన్ని లేకపోతే నా మారు మనసు చూడలేకపోయినాడు. కానీ ఏదో ఒక రోజు పరలోకంలో షాలోమ్ మారిండు. ఇక్కడ ఉన్న పిల్లలలో మీరు కూడా, మీ పేరు నాకు తెలియదు, కానీ చూసినావా పిల్లోడు మారినాడు అని చెప్పేసి వాళ్ళు కూడా, మీ తల్లిదండ్రులు కూడా అనుకోవాలా. సో నేనేంటంటే మీకు దేవుడు ఇచ్చిన ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకోవాలా. ముఖ్యంగా జూనియర్స్ చెప్తున్నా, జూనియర్ సీనియర్స్, దేవుడు మీకు ఇచ్చిన ఛాన్స్ ని యూజ్ చేసుకోవాలా. ఏం లేదు, దేవుడు చెప్పేది ఏంటి? 2 విషయాలు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, బేసిక్. దాని తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా యొక్క సువార్తను ప్రకటించమని చెప్పి ఎక్కువ